హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియోఫైల్ డిజైన్స్. ఇలాంటి నెక్ డిజైన్స్ అన్నిటిని ప్లాకెట్స్ అంటారు. ఈ ప్లాకెట్ స్టైల్ నెక్ డిజైన్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇలా మనం ఏ నెక్ షేప్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత జనరల్గా దుపట్టాలో ఉన్న ఫ్యాబ్రిక్ అయినా లేదంటే ప్యాంట్కి వచ్చిన కలర్నైనా ఇలా యూజ్ చేస్తారనమాట. ఇలా 5.5 ఇంచుల వెడల్పు 6 ఇంచుల హైట్ తోటి ఈ క్లాత్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఫ్యాబ్రిక్ నుంచి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సెంటర్లో ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. వాటిని కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ప్లాకెట్ అనేది ఎంత హైట్లో కావాలో అంతవరకు అడ్డంగా కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఇలా 4 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత కింద నుంచి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా మన మెయిన్ డ్రెస్ని తీసుకొని ఈ డ్రెస్ యొక్క నెక్ సెంటర్ పాయింట్ని మార్క్ చేయాలి. ఫస్ట్ ఇలా నెక్ సెంటర్ పాయింట్ మార్క్ చేసిన తర్వాత ఇందులో సెంటర్ లైన్ ఉంది కదా, ఈ రెండు ఒకటే దగ్గరకు వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఒక పిన్ పెట్టేసి ఇప్పుడు ఈ బయట కనబడుతున్న గీత పైన స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా పైన కనపడిన లైన్ మొత్తం స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మధ్యలో గీసిన గీతని కట్ చేసుకోవాలి. ఇక్కడి వరకు కట్ చేసి ఇటు నుంచి ఈ రెండు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఇటువైపు దాన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. చేసి ఇది దీనిపైకి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా అలానే ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇది దీని వైపుకు వెళ్ళేలాగా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడి వరకు మాత్రమే వేసుకోవాలి రెండు వైపులా. ఇలా అటు ఇటు కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని అంతటిని లోపలికి నెట్టేయాలి. ఇలా నెట్టేసి ఈ కింద వైపు నుంచి నీట్గా లాక్కోవాలి. ఇలా కరెక్ట్గా లాగేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం మళ్ళీ దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాంటి ఈజీ ప్లాకెట్ డిజైన్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. అంతే, ఇలా సింపుల్గా మనకి ప్లాకెట్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. దీనికి బటన్స్ కూడా ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.